క్రీస్తునందు ప్రియమైన సహోదరి సోదరులకు చూస్తూ వినుచున్న ప్రేక్షకులు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తుని వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినాన మనము పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్తున్నది, పరిశుద్ధ గ్రంథం మనకి ఏమి బోధిస్తున్నది అని మనము తెలుసుకోవాలిగా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదిగా మనము మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథము ఎక్కడ మాట్లాడుతున్నదో అక్కడే మనం మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథము ఎక్కడ సైలెంట్గా ఉన్నదో అక్కడ మనము సైలెంట్గా ఉండవాలను. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒకటి చేర్చకూడదు, ఒకటి తీసివేయకూడదు. చేరిస్తే ఏమవుద్దంటే మనము శాపగ్రస్తులు అవుతాం. తీసివేస్తే మనకి జీవ గ్రంథంలో మన పేరు తుడపబడద్ది. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఏమేమైనదో అది తేటగా, ఎందుకంటే అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనంలో బెరియా సంఘం వారు తెస్సలోనిక సంఘం వారి కంటే ఘనులై ఉన్నారని చెప్పారు. ఎందుకంటే వారు ప్రతిదినము లేఖనములను పరిశీలించి చూసుకున్నారు. కాబట్టి మనము కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖన భాగములను పరిశీలించి చూసుకుందాము. ఈ దినాన మొదటి దినం ప్రారంభిస్తున్నాము. మీ యొక్క ఆదరణ, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ప్రతి ఒక్క దేవుని యొక్క విన్నపములో మా మీద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వందనాలు చెల్లించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవ, కృపలమ్మగ ఐశ్వర్యగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అబ్రహాము, ఈసాకు, యాకోబుల వారి దేవుడు అయ్యండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామం ద్వారా మాకు దేవుడిగా తండ్రిగా ఉన్నదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేసుకునక మా ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు వారి ద్వారా దాన్ని చేపట్టి దానికి సహాయం దయచేస్తారు నమ్ముచున్నాం. నా తండ్రి, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లు మాట్లాడడానికి మాకు సహాయం దయచేయండి. నా తండ్రి, కల్పనా కథల వైపు మేము చెవి యొక్క నా తండ్రి ఉన్నదిగాను, నా తండ్రి మాట్లాడగాను, మౌనం ఉండేది ఎక్కడ మౌనం ఉండేటట్టు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మాకునే దయచేస్తాను నమ్ముచున్నాం. ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమం చూసి వినుచున్న ప్రతి ఒక్కరిని వారు ఆత్మీయ మేలు పొందాలని కోరుకుంటూ నా తండ్రి వారిని కూడా బలపరుస్తారని నమ్మచ్చు. మా ప్రభుని రక్షకుడును యేసుక్రీస్తుని బట్టి బతిలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.